గల్లు గల్లు నీవు రావు అంజన్న మా ఇంట్లో శ్రీరామ పూజ అంజన్న గల్లు గల్లు నీవు రావు అంజన్న అభిషేకం అంటే నీకెంతో ఇష్టమయ్యా అభిషేకం అంటే నీకెంతో ఇష్టమయ్యా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ ఆంజనేయాయ మంగళం. శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు స్వయంభూ క్షేత్రము. స్వామివారు ఇక్కడ నారసింహ భక్తులతో వెలిసి ఉన్నారు. ఈరోజు చిన్న హనుమాన్ జయంతి అనగా హనుమత్ విజయోత్సవం. ఈ విజయోత్సవం రోజు స్వామివారికి ఉదయము తిరుమంజనం జరిగింది. స్వామివారికి చెమ్మిలి తైలంతో స్వామివారి చంద్రాలంకరణ జరిగింది. స్వామివారికి పట్టు వస్త్రాలు దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు ప్రదానం చేశారు. పంచామృత అభిషేకం జరిగింది. అలాగే ఇక్కడ బేతాళ స్వామివారు వెలిసి ఉన్నారు క్షేత్రపాలకునిగా, వారికి కూడా అభిషేకం జరిగింది. ఇక్కడ సహస్ర పుష్పార్చన జరిగింది. అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి అరటిపండ్లు 1108 అరటిపండ్లతో స్వామివారికి అలంకరణ చేయడం జరిగింది. తర్వాత అమ్మవారికి కూడా ఇప్పుడు అభిషేకం జరుగుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి సాలగ్రామూర్తులకు కూడా అభిషేకం జరుగుతుంది. ఈరోజు హనుమత్ విజయోత్సవం అంటారు, చైత్ర పున్నమి. ఈ చైత్ర పున్నమిని ఉత్తర భారతదేశం వాళ్ళు ఎక్కువగా పాటిస్తారు.
మనకు వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం వన్నవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. మనకు పూర్వాభాద్ర నక్షత్రం మనకు విశేషమైనది. వైశాఖ మాసంలో వచ్చేటువంటి పూర్వాభాద్ర నక్షత్రంలో పెద్ద హనుమాన్ జయంతి జరుగుతుంది. ఈ చిన్న హనుమాన్ జయంతి రోజు మనం దీక్ష వేసుకున్నట్టయితే పెద్ద హనుమాన్ జయంతికి మనకు పూర్తవుతుంది. వైశాఖ బహుళ దశమికి పూర్తవుతుంది. కొంతమంది అలా పాటించుకుంటూ కొంతమంది చైత్ర పౌర్ణమికి పూర్తయ్యేటట్టు కూడా కొంతమంది పాటిస్తారు. ఈరోజు పర్వదినం కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైనటువంటి విజయోత్సవం కాబట్టి మీరు ఆంజనేయ స్వామి వారికి ఈరోజు దండం సమర్పించుకొని వారికి పూజలు చేసినట్టయితే మీ జీవితంలో విజయము పద్యం. కాబట్టి మీరు మీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళి వారి కృపకు పాత్రలు కాగలని మేము వేడుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ, జై హనుమాన్. డాక్టర్ జితేంద్ర ప్రసాద్, ప్రధాన అర్చకులు, కొండగట్టు.